సో ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతమంది దాదాపు 2, 300 మంది వచ్చి రక్తదానం చేస్తున్నారు. అది కూడా మీరు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అన్ని దానాల్లో విద్యా దానంతో పాటు రక్తదానం చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఒక్కసారి మనం బ్లడ్ చేస్తే 3 జీవితాలను నిలబెట్టిన వాళ్ళవుతాము. సో, డెఫినెట్‌లీ ఈ బ్లడ్ బ్లడ్ డ్రైవ్స్ గానీ, బ్లడ్ క్యాంప్ అనేది మొట్టమొదటిగా మొదలైంది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి గారి మీద వారి ఇన్‌స్పిరేషన్ తోటి. అలాగే మేము అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఇది 17 సంవత్సరాలయింది అమెరికాలో స్థాపించి తెలుగువారి కోసం. సో, మేము గూడా అదే స్ఫూర్తితో గత 10, 12 సంవత్సరాలుగా అమెరికాలో దాదాపు 25 రాష్ట్రాల్లో మా మెంబర్స్ బ్లడ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది, బ్లడ్ డొనేషన్స్. సో అది ఎందుకంటే అది చాలా తృప్తినిచ్చే, మాకున్న సర్వీసెస్లో అదొక తృప్తినిచ్చే సర్వీసెస్. అలాగే ఈసారి ఇండియాలో కూడా మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే చిరంజీవి యువత సహాయ సహకారాలతో, అలాగే మా ఇండియా సర్వీసెస్ టీమ్ అశోక్ గల్లా అయితే, ఎన్టీ ప్రసాద్ గారు, ఇంకా మేబీ శ్యామ్ గారు, నేను కొన్ని పేర్లు మిస్ అవుతుండొచ్చు, సుగున్ బాబు గారు, ఇలాంటి వారు అందరూ సహకరించి మనకి విజయవాడలో ఫస్ట్ టైం ఇక్కడే కిక్ ఆఫ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఇండియాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఇలాంటి బ్లడ్ రేస్ నిర్వహిస్తుంది. ఎందుకంటే సమాజానికి ఏదో కొంత చేయాలని మా ఉడతా భక్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. బట్ మేము ఎంత నిర్వహించినా కానీ ఇక్కడ వీళ్ళందరి సహకారం లేనిది మా కార్యక్రమాలు ముందుకెళ్ళవు. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ మన చిరంజీవి యువత, అలాగే అందరు విజయవాడ పెద్దలందరూ.